ఇప్పుడు మీరు ఎక్కువసేపు చెప్పినందుకు ఇబ్బంది ఏం లేదు. నాకు రెండవది ఏమంటే ఆయన మొన్న ఇంటర్వ్యూ చేస్తూ నాకు ఫోన్ కూడా లేదు అన్నాడు. ఈ ట్విట్లు ఎక్కడి నుంచి చేస్తున్నాడు నాకు అర్థం కాలే. అదే కదా, ఎందుకంటే నాకు ఫోన్ లేదు, ఫోన్తో పని లేదు, నా నంబర్ లేదు అన్నాడు ఆయన. ఆ మరి ఇప్పుడేమో ఫోన్ వచ్చింది, ట్విట్లు వస్తున్నాయి. ఆయన మాటకు రెండవది పొంతన ఏమంటే ఎక్కడ ఉంది సార్? మీ జగన్ అన్నకు నేరుగా ఫోన్ చేయండి అని ఆయనే చెప్పాడు అంత ముందు. ఇప్పుడు రెండవది ఏమంటే కృష్ణ గారు, ఇప్పుడు ఆయన పట్టించుకోలేదు, ఆయన రాజ్యంలో పోలీసులు విచ్చలవిడితనం ఉంది, లేకుంటే హోమ్ మినిస్టర్ నామినల్ అయిపోయింది, వేరే అవుట్ సైడ్ అంటే రాజ్యాంగేతర శక్తులు హోమ్ డిపార్ట్మెంట్ నడిపాయి. రేప్ జరిగితే ఏదో ఆవేశంలో జరిగింది అంటారు, హత్య జరిగితే తాత్కాలిక ఆవేశంలో ఏదో చేసుకున్నారులే అంటారు, లేదు బట్టలు ఇడిచిపెట్టి వాడు ఏదో పని చేస్తే అది ఫేక్ అది పోస్టింగ్ అంటారు. ఇట్లాంటివి ఇవన్నీ గడిచినాయి. నేనే వాటిని గురించి ఇప్పుడేం అడిగాను. అయితే ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి, ధన మాన ప్రాణాలకు రక్షణ లేకుండా అయిపోయింది, ఇండ్లు అటాక్ చేస్తున్నారు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు అనేటువంటిది మీరు చదివిన ట్వీట్ లో ఉండే సారాంశం. నేను కూడా చూశాను సోషల్ మీడియాలో ఆయన ట్వీట్, నేను కూడా చూశాను. నిజంగా అట్లాంటి పరిస్థితి ఉంటే ఆయన గతంలో ఒకవేళ ఏం చేసినా ఈ రోజు మనకు అట్లాంటి పరిస్థితి ఉంటే తప్పనిసరిగా చెప్తాం, అయ్యా మీరు చేయొద్దు అని చెప్తాం, మనం చెప్పాలి కూడా. ఎందుకంటే ఎవరు చేసినా తప్పే, చట్టాన్ని ఎవరు ఉల్లంఘించిన తప్పే, వైసీపీ ఉల్లంఘించిన తప్పే, టీడీపీ ఉల్లంఘించిన తప్పే. అసలు ఆ పరిస్థితి నాకేం ఎక్కడ కనపడింది? నాకు మొత్తం నేను అన్ని ఛానల్ చూసినాను. ఒక్క బందర్లో పేర్ని నాని ఇంటి దగ్గర ఏదో అవతల యువతల ఇద్దరు రాళ్ళు ఇసురుకున్నారు అనేటువంటి వార్త తప్ప నాకెక్కడ ఇట్లాంటి వార్త ఏం కనపడలేదు. వెంటనే పోలీసులు కనపడుతున్నారు, పోలీసులు పోయినారు, తరిమేస్తున్నారు, అయిపోయింది. ఇప్పుడు పోలీసు చాలా అలర్ట్ గా ఉంది. ప్రత్యేకించి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అందరి మీద యాక్షన్ తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు ఆర్డర్లోకి వచ్చారు. మరి ఇప్పుడు ఆయన ఏమన్నా అద్దాల రూమ్ లో కూర్చొని ఊహించుకొని చుట్లు పెడుతున్నాడో నాకు తెలియదు. ఇట్లాంటి పరిస్థితి ఏదైనా ఇప్పుడు సినిమాలో డైరెక్టరు యాక్షన్ కంటే ముందు ఊహించుకుంటాడు ఎట్లా జరిగితే బాగుంటుందని, అట్లా ఆ సీన్ రప్పించడం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి అట్లాంటి పరిస్థితి రావాలి అని మనం కోరుకుంటున్నాడో నాకేం తెలియదు. లేకపోతే వాళ్ళే చేసి మళ్ళీ వీళ్ళ మీద దోయడానికి ఏమన్నా ఇది ఒక రివర్స్ ప్లానా?